ఇష్టమైన చోటు అనే చందమామ కథ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో తర్వాత చెక్అవుట్ చేయండి. ఈ రోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ అజయుడి కోరిక. రచన ఎన్ శివనాగేశ్వరరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. చంద్రపుర రాజ్యం రాజు ధర్మసేనుడు పేరుకు తగినట్టు ధర్మమూర్తి, మహావీరుడు. ఆయన ఆడిన మాట తప్పి ఎరగడు. ఇచ్చిన మాట కోసం ప్రాణాన్నైనా పణంగా పెట్టగలడని సాటిరాజులు చెప్పుకునేవారు. ఆయన పాలనలో ప్రజలు చీకు చింత లేకుండా జీవిస్తున్నారు. హిమగిరి చంద్రపురానికి పొరుగు రాజ్యం. ఆ రెండు రాజ్యాల మధ్య వైరం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నది. ధర్మసేనుడు తాత ముత్తాతల నాటి వైరం కొనసాగించదలచక హిమగిరి రాజు విక్రమవర్మతో స్నేహం చెయ్య సంకల్పించాడు. అయితే మూర్ఖుడు, రాజ్య విస్తరణాభిలాష గలవాడు అయిన విక్రమవర్మ అందుకు సమ్మతించక శత్రుత్వం కొనసాగించాడు. ధర్మసేనుడు విక్రమవర్మను అవలీలగా ఓడించగల సత్తా కలవాడైనప్పటికీ అలాంటి ప్రయత్నం ఏనాడూ చెయ్యలేదు. విక్రమవర్మ మాత్రం చంద్రపుర రాజ్యాన్ని ఆక్రమించడానికి ఏవేవో పథకాలు ఆలోచిస్తుండేవాడు. ఏళ్లు గడిచాయి. క్రమంగా విక్రమవర్మ తన సైనిక బలాన్ని పెంచుకుని ధర్మసేనుడి మీద యుద్ధం ప్రకటించాడు. తనకై తాను కాలు దువ్విన విక్రమవర్మను ఓడించి తన పరాక్రమం నిరూపించుకోవడానికి ధర్మసేనుడు సిద్ధపడ్డాడు. చంద్రపుర హిమగిరి రాజ్య సైనికులు యుద్ధభూమిలో పోరు ప్రారంభించారు. కొద్ది వ్యవధి తర్వాత ధర్మసేనుడు, విక్రమవర్మ యుద్ధభూమిలో ముఖాముఖి తలపడ్డారు. అయితే ఎవరూ విజయం సాధించలేక సూర్యాస్తమయ వేళకు ఎవరి శిబిరాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మర్నాడు జరిగిన యుద్ధంలో శత్రు సైనికుడు విసిరిన ఈటె ధర్మసేనుడి భుజాన్ని బలంగా తాకింది. ఆయన యుద్ధరంగం నుంచి తన శిబిరానికి వెళ్ళిపోయాడు. వైద్యులు ఆయన గాయానికి కట్లు కట్టారు. జరిగిన సంఘటనకు ధర్మసేనుడు కలత చెందాడు. ఇప్పుడు ఏమి చేయడమా అని ఆయన ఆలోచిస్తుండగా సేనాధిపతి అక్కడికి వచ్చి, ప్రభు, మీరు విచారించకండి. గాయపడిన మీరు యుద్ధరంగానికి రాలేరు. నేను నా సర్వశక్తులు ఒడ్డి విక్రమవర్మను ఓడించగలను అన్నాడు. ఈ సేనాధిపతి ఎంతో రాజభక్తుడు, ధైర్యశాలే కాని యుద్ధతంత్రం అంతగా ఎరిగినవాడు కాదని ధర్మసేనుడికి తెలుసు. అయినా అప్పటి విషమ పరిస్థితిలో చేసేది లేక ఆయన సరే అన్నట్టు తల ఊపాడు. సేనాధిపతి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి చంద్రపుర సైన్యంలోని ఒక సైనికుడు శిబిరంలో ధర్మసేనుణ్ణి ఒంటరిగా చూడవచ్చి, ప్రభు, నా పేరు అజయుడు. ఈ మధ్యనే నేను మన సైన్యంలో చేరాను. మీరు గాయపడిన సంగతి తెలిసింది. ఈ పరిస్థితిలో మీరు శత్రురాజు విక్రమవర్మతో యుద్ధం చెయ్యలేరు. ఆ అవకాశం నాకు కల్పించండి. ఏదో విధంగా అతన్ని ఒంటరిగా ఎదుర్కొని హతమార్చగలను అన్నాడు. ఒక సామాన్య సైనికుడు విక్రమవర్మను ఎదుర్కొంటాననడం ధర్మసేనుడికి ఆశ్చర్యం కలిగించింది. అది గమనించిన అజయుడు, ప్రభు, బాల్యం నుంచి మా అవ్వ చెప్పిన కథలు విని విని నా మనసులో ఒక కోరిక స్థిరపడిపోయింది. అది నెరవేర్చుకునే ప్రయత్నంలో అహర్నిశలు శ్రమించి యుద్ధ విద్యలు నేర్చాను. నా పరాక్రమం ఏపాటిదో ప్రదర్శించి తమరిని మెప్పించి నా కోరిక తీర్చుకోవడానికే సైన్యంలో చేరాను అన్నాడు. బావుంది, మరి నీ కోరిక ఏమిటో తెలుసుకోవచ్చా అని ప్రశ్నించాడు రాజు. దానికి అజయుడు, ప్రభు, నా మనసులోని కోరికను విక్రమవర్మను అంతమొందించిన తర్వాతే వెల్లడిస్తాను. అయితే అది తప్పక నెరవేరుస్తానని తమరు మాట ఇవ్వాలి అన్నాడు. ధర్మసేనుడు 1-2 క్షణాలు మౌనంగా ఉండి, అజయ, నువ్వు నిజంగా విక్రమవర్మను ఓడించగలిగితే నీ కోరిక ఏదైనా తప్పక తీరుస్తానని నేను ఆరాధించే ధర్మదేవత సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాను అన్నాడు. తర్వాత ఆయన సేనాధిపతిని పిలిపించి విషయం వివరించాడు. మర్నాడు యుద్ధభూమిలో అజయుడు విక్రమవర్మకు బాసటగా ఉన్న సైనికులను తరిమికొట్టి అతన్ని ఎదుర్కొన్నాడు. ఇది చూసిన విక్రమవర్మ కళవడపడి తన శక్తినంతటినీ ఒడ్డి అజయుణ్ణి ఎదిరించ ప్రయత్నించాడు. అయితే అది విఫలమై వెనుదిరిగి పారిపోజూసిన విక్రమవర్మ తలను ఒక్క కత్తివేటుతో అజయుడు నరికివేశాడు. తమ రాజు మరణం చూసి హిమగిరి సైనికులు చెల్లాచెదురయ్యారు. అజయుడి విజయవార్త విన్న ధర్మసేనుడు ఆనందంతో అతన్ని కౌగిలించుకుని అభినందించి, ఈ సంతోషకరమైన సమయంలో నీ మనసులోని కోరికను వెల్లడించు. అది నెరవేర్చి నీకిచ్చిన మాట నిలుపుకుంటాను అన్నాడు. ప్రభు, నేను రాకుమారిని వివాహమాడదలిచాను. ఆమెతో నా వివాహం జరిపించండి అన్నాడు అజయుడు వినయంగా. అజయుడి కోరిక విన్నంతనే ధర్మసేనుడు సంకట స్థితిలో పడ్డాడు.
ఆయనకు ప్రియంవద ఒక్కతే కుమార్తె. ఆమెకు శరత్చంద్రిక రాజ్య రాజకుమారుడు వసంతసేనుడితో వివాహం నిశ్చయమైంది. ఆ విషయం ఇంకా ప్రజలకు తెలియపరచలేదు. నిశ్చయమైన వివాహాన్ని తప్పించలేడు. అలాగని అజయుడికిచ్చిన మాట తప్పలేడు. ఆయన తన మనసులోని బాధ బయటపెట్టకుండా విజయుణ్ణి గౌరవంగా అంతఃపురానికి తీసుకుపోయి అతిథి మర్యాదలు జరిపించాడు. ఆ రాత్రి ధర్మసేనుడు కుమార్తె ప్రియంవదతో సంగతి వివరించి, నీ వివాహం అజయుడితో జరిపిస్తే వసంతసేనుడి వద్ద మాట తప్పినవాడినవుతాను. వసంతసేనుడితో జరిపిస్తే అజయుడికిచ్చిన మాట నిలబెట్టుకోలేను అన్నాడు విచారంగా. ప్రియంవద మంచి మేధావి. పరిపాలనా విషయాల్లో ఆమె తండ్రికి సలహాలిస్తుంటుంది. ఆమె తండ్రికి ధైర్యం చెబుతూ, నాన్న, ఈ సమస్యను నేను అందరికీ తృప్తికరంగా పరిష్కరిస్తాను. మీరు మాట తప్పే పరిస్థితి రాదు అని హామీ ఇచ్చింది. మరునాటి ఉదయం ప్రియంవద తన ప్రియ చెలికత్త వీణాధరికి తన అలంకరణ చేసి ఏం చేయాలో చెప్పింది. వీణాధరి అజయుడి మందిరానికి వెళ్ళింది. రాకుమార్తె అలంకరణలో ఉన్న ఆమెను చూసి అజయుడు ఆమెను రాకుమారిగానే భావించాడు. వీణాధరి అతడితో, మీరు రాకుమారిని వివాహమాడాలన్న కోరికలో ఉన్నారని మహారాజు గారు చెప్పారు, నిజమే కదా అన్నది. ఆ ప్రశ్న విని అజయుడు పరమానంద భరితుడైపోయి, అవును రాకుమారి, నిజం. నేనింతవరకు రాకుమార్తెలు ఎలా ఉంటారో కళ్ళ చూసి ఎరగను. మీరు నా చిన్నతనంలో అవ్వచెప్పిన కథల్లోని రాకుమారిలాగే ఉన్నారు. క్షత్రియేతరుడైన నేను ఎన్నో క్షాత్ర విద్యలు నేర్చి ఈనాడు రాకుమారిని వివాహమాడబోతున్నానంటే అందుకు మా అవ్వే కారణం అంటూ అడుగు ముందుకు వెయ్యబోయాడు. వీణాధరి చిరునవ్వుతో అజయుణ్ణి వారించి, మహావీరుణ్ణి వివాహమాడబోతున్న నేను ధన్యురాలిని. త్వరలోనే మన వివాహం జరుగుతుంది అని వెళ్ళిపోయింది. ఈ జరిగినది కుమార్తె ప్రియంవద ద్వారా తెలుసుకున్న ధర్మసేనుడు, అమ్మా, ఈ అజయుడు మన రాజ్యాన్ని బలవంతుడైన శత్రురాజు నుంచి రక్షించాడు. అటువంటి వాడికి వీణాధరిని రాకుమారి అని కట్టబెట్టడం నేను మాట తప్పడం అవుతుంది కదా అన్నాడు. అదేం లేదు నాన్న, ఆ మహావీరుడు వివాహమాడదలిచింది ఏదో ఒక రాకుమారిని, అంతే. ఇప్పుడు నువ్వు వీణాధరిని దత్తత చేసుకోబోతున్నావు. దత్తు కుమార్తె కన్న కుమార్తెకు సమురాలన్నది శాస్త్ర విరుద్ధం కాదు కదా అన్నది ప్రియంవద. ఆ తర్వాత ధర్మసేనుడు వీణాధరిని దత్తత చేసుకుని నెల తిరగకుండానే అజయుడికి ఆమెనిచ్చి అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.